ఈరోజు వీడియోలో మనం ప్రాచీన కాలంలో మరియు ఆధునిక కాలంలో ఉన్న ప్రకృతి గురించి తెలుసుకోబోతున్నాము. దీని గురించి నేను సొంత కవిత రాశాను. ఇప్పుడు నేను కవితను వినిపించబోతున్నాను. పల్లె ప్రకృతి ఆహ్లాదకరమైనది, పల్లె ప్రకృతి శ్రేష్టమైనది. పొలంలో పండిన ధాన్యంతో అన్నం తింటారు, బావిలో ఉన్న నీరుతో దాహాన్ని తీర్చుకుంటారు. పల్లె ప్రకృతి ఆహ్లాదకరమైనది, పల్లె ప్రకృతి శ్రేష్టమైనది. ఏమి ఉంది ఈ పట్టణంలో? పచ్చని చెట్లు లేవు, నిండు బావులు లేవు, మొత్తమంతా కాలుష్యం, ఎక్కడ చూసినా కాంక్రీటు. పల్లె ప్రకృతి ఆహ్లాదమైనది, పల్లె ప్రకృతి శ్రేష్టమైనది. కోడి కూతకు నిద్రలేచి, వాకిలికి ఆవు పేడతో కల్లాపి చల్లి, బియ్యపిండితో ముగ్గులు పెడతారు, నూతిలో నీరును తోడుతారు. అదే నగరాలలో సూర్యుడు ప్రత్యక్షమైనా నిద్రలేవరు, శుద్ధ ముక్కలతో ముగ్గులు పాముతారు, మంచి నీరుకి బోర్లు వాడుతారు. పల్లె ప్రకృతి ఆహ్లాదకరమైనది, పల్లె ప్రకృతి శ్రేష్టమైనది. పల్లె ప్రజలు ప్రకృతిని కాపాడుకుంటారు, పర్యావరణాన్ని రక్షించుకుంటారు. చెట్ల కింద కూర్చుని మాట్లాడుకుంటారు, చెట్లకు పండిన ఫలాలను పంచుకుని తింటారు. ఉదయాన్నే పక్షుల కిలకిల రాగాలు పల్లెకు మధుర గీతంలో వినిపిస్తివి. పల్లె ప్రకృతి ఆహ్లాదకరమైనది, పల్లె ప్రకృతి శ్రేష్టమైనది. నగరాలలో పచ్చని చెట్లు ఉండవు, పైరు పొలాలు ఉండవు. చెరువులు, బావులు పూడ్చేసి ఇళ్లను ఆకాశమంత ఎత్తులో కడతారు, అడవులను నరికేస్తారు, ప్రకృతిని నాశనం చేస్తారు. ఎక్కడ చూసినా కాలుష్యం, ఎక్కడ చూసినా కల్మషం. పక్షుల కిలకిల రాగాలు మాయం, పశువుల ఎరువులు మాయం. పల్లె ప్రకృతి ఆహ్లాదకరమైనది, పల్లె ప్రకృతి శ్రేష్టమైనది. పల్లెలో వాహనాలు తక్కువ, రద్దీ తక్కువ. ఎవరి పరిశ్రమలు వారు శుభ్రంగా ఉంచుకుంటారు. ఎక్కడ చూసినా శుచిగా, ఆనందంగా ఉంటుంది. పల్లె ప్రజలకు ఉంది మానవత్వం, పల్లె ప్రజలకు ఉంది దయాగుణం. నగరాలలో ఎవరూ పరిశ్రమలు శుభ్రం చెయ్యరు, మాకెందుకు అని పట్టించుకోరు. ఉదయాన్నే పిల్లలు బస్సుల్లో, రిక్షాల్లో విరబూసిన పువ్వుల్లాగా బడులకి వెళ్తారు. నగరాలలో భవంతులు మరియు పూరిపాకలు ఉండెను. చెట్లు ఉంటే ఇరుకంటారు, చెట్లు లేకుంటే పెంచమంటారు. వర్షాలు పడకపోతే ప్రకృతిని తిడతారు, ప్రకృతాన్ని మొత్తం వికృతాన్ని చేస్తారు, ప్రకృతిని కాపాడమని ప్రచారం చేస్తారు. పల్లె ప్రకృతి ఆహ్లాదకరమైనది, పల్లె ప్రకృతి శ్రేష్టమైనది. ఈ కవిత కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీలో ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.